బ్యాంక్ నామ్స్ ప్రకారంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా సార్ మాత్రం సార్ అతను మాత్రం స్ట్రిక్ట్ ఆఫీసర్గా స్ట్రిక్ట్గా పనిచేసాడు. తర్వాత చేసేది అదేవిధంగా ఈ సారు అంటే ఇప్పుడు పదవీరున్న పొందిన తర్వాత కూడా అదేవిధంగా ఇంకా ప్రజలకు ఉపయోగపడేది సామాజిక వర్గానికి కానీ కింద వ్యక్తుల కానీ ఇంకేమైనా వారి అడ్వైజ్లు కూడా ఇచ్చి చేస్తే బాగుంటుందని చెప్పి నేను వారికి నా సజెషన్ ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మేము వచ్చిన లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చిన అప్పటి నుంచి కూడా బ్యాంక్ తరఫున తర్వాత బ్యాంక్ కార్యక్రమాలకు ఏదైనా కానీ మా తోటి అన్ని విధాలు కోఆపరేట్ చేసి తర్వాత ఇక్కడ ఆఫీస్ కూడా ఎండి ఆఫీసులో కూడా బాగా అందరితో కోఆపరేట్ చేసి పనిచేసాడు. వారికి ప్రత్యేకంగా నేను నా బ్యాంక్ తరఫున ధన్యవాదాలు చెప్తూ తర్వాత రిటైర్మెంట్ అంటే అందరికీ ఉంటుంది తప్పనిసరి కాబట్టి వారికి రిటైర్మెంట్ అయిన తర్వాత చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగించుకున్నాను. రాజారావు గారికి మరియు వేదికలను అలంకరించిన పెద్దలందరికీ మరియు మరి వేదికపై ముందున్న అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి సార్ తోటి నాకు తిరుపతిలో ఇద్దరం కలిసి 2 సంవత్సరాలు ఎంఆర్ ఆఫీస్లో సార్ ఎంపీ ఆఫీస్లో పనిచేసినారు. వారి యొక్క ఆ 2 సంవత్సరాల సర్వీస్లో ఒక మంచి స్నేహభావంతో మరి కలిసినా కూడా మంచి ఫ్రెండ్షిప్ తోటి మాట్లాడి ఎండిఓ సుజాత గారికి అదేవిధంగా ఈనాటి అవార్డు ఈనాటి సన్మాన గ్రహీత రాజారావు అంకుల్ గారికి అదేవిధంగా ఆంటీకి గౌరవ రవీకరణ సర్పంచ్లు ఎంపీటీసీలు కుటుంబ సభ్యులు అసలు రాజారావు గారు అని కానీ సార్ అని కానీ రావడం కష్టం. అంకుల్ నాకు నేను డిగ్రీ చదువుకునే రోజుల నుంచి పరిచయం. అంకుల్ అప్పుడు ఆ రోజుల్లో ఏసీబీఎస్ చేయడానికని తిరుపతి వెళ్ళిపోయారు. మేము అంకుల్ వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళం అనమాట. ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకొని అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. ఒక ఫ్యామిలీ లాగా అనమాట. అంతా లేడీస్మే అనమాట. ఆంటీ మేమందరం లేడీస్మే. ఇంకా వాళ్ళ బాబులు 2 మాత్రమే చిన్నోళ్ళు. వాళ్ళు ఇక మమ్మల్ని తిట్టుకునేవాళ్ళు అనమాట. మేమంతా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంకుల్ లేకపోవడం, ఇంకా మేమంతా కలిసి బాగా సరదాగా ఉండడము. ఎప్పుడన్నా అంకుల్ వస్తే కొంచెం భయంగా ఉండడము అలా జరిగేది. అన్నీ చాలా మొదటి నుంచి కూడా మాకు మంచి పరిచయం ఉండేది. అంకుల్ ప్రతి విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండడం, ఒక పద్ధతి, ఒక పట్టుదల ఇవి ఉండేవి అంకుల్కి. ఇప్పుడు చూస్తే కూడా జాబ్లో కూడా ఎప్పుడు కలుస్తూ ఉంటాం. మేము ఇంటి దగ్గర కూడా కలుస్తుంటాము. నేను నా ఆఫీస్ విషయాలలో కానీ ఇంటి విషయాలలో కానీ సలహాలు అవి అడగడం కూడా నేను తీసుకుంటుంటాను అంకుల్ దగ్గర. ఈ మామూలుగా మనం అనుకోవద్దు, ఉద్యోగస్తులకైనా ప్రజాప్రతినిధులకైనా కూడా అంకుల్ అసలు ఆదర్శమూర్తి. ఏమంటారంటే మామూలుగా అన్యాయంగా సంపాదించొద్దు, అది మన పిల్లలకి పనికిరాదు. తర్వాత ఎక్కువ ఆస్తులు సంపాదించి పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని చదివించి వదిలేస్తే వాళ్ళే బ్రతుకుతారు, బయట ప్రపంచంలో హాయిగా ఎంజాయ్ చేస్తూ బతుకుతారు అని అంటారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ కరప్షన్కి తీసుకోవడం, డబ్బులు తీసుకోవడము, పనిచేయడం, అన్యాయంగా పనిచేయడం ఇట్లాంటివి నాకు చెప్పడం రావట్లేదు. చాలా ఒక పద్ధతి మనిషి అనమాట. ఒక పద్ధతిలో పనిచేయాలంటారు. అందరికీ కూడా ఆదర్శం. అంకుల్ని చూసి నేనైతే చాలాసార్లు ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ విషయంలో ఇలా పనిచేయాలి, ఈ విషయంలో అంకుల్లా ఉండాలి అని ఎన్నోసార్లు నేను మనసులో అనుకునేదాన్ని. మా విషయాలలో ఏమన్నా ఆఫీస్ విషయాలే కానీ ఏవైనా కూడా ఇంటి విషయాలే కానీ ఏ సమస్య వచ్చినా కూడా అంకుల్తో అడిగి సలహా తీసుకోవడం, దాని ప్రకారంగా మేము పనిచేయడం అనేది నిజంగా ఒక అదృష్టంగా నేను అనుకుంటాను. ఎన్నో విషయాలలో మాకు మార్గదర్శకంగా అంకుల్ ఉండేవారు. ఆంటీ చాలా అమాయకురాలు. ఆంటీని బాగా అల్లరి చేసేసేవాళ్ళం అందరం కలిసి. అంకుల్ సతాయిస్తుంటే మేమందరము సపోర్ట్ చేసేవాళ్ళం అనుకోండి, కానీ బాగా ఆట పట్టించేసేవారు. మంచి కమెడియన్ కూడా అంకుల్. బాగా జోక్స్ వేయడము అన్నీ చాలా లైఫ్ చాలా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది మాకు. అంటే బాధ్యతలు, సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఆఫీస్ సమస్యలు, వీటితోటి కొంచెం బిజీ అయిపోయాం. కానీ ఒకప్పుడు చాలా ఎంజాయ్ చేసాం లైఫ్లో మేము. అవి తిరిగి రాని మర్చిపోలేని రోజులు అవి.
అంకుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఇద్దరు కూడా చాలా చక్కటి జంట, ఆదర్శమూర్తులు. ఇద్దరు ఒకరికొకరు, ఒకరికి కోపం వస్తే ఒకరు సర్దుకోవడం, ఒకరికి మంచిగా ఉన్నప్పుడు ఇంకొకరు కొంచెం సీరియస్ కావడం, అలాంటి చాలా చక్కటి లైఫ్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ. వాళ్ళని చూసి మనందరం కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ అంకుల్ రిటైర్ అయిపోతున్నారంటే ఎలా ఉంటారా అని అనుకునేదాన్ని. అప్పుడప్పుడు అడుగుతూ ఉండేదాన్ని నేను, రిటైర్ అయ్యాక ఎలా ఉంటారు అంకుల్, ఎలా అనిపిస్తుంది మీకు, ఫీలింగ్స్ ఏంటి అని అడిగేదాన్ని. ఏముందమ్మా ఏం లేదు, హాయ్ ఎంజాయ్ చేస్తాను, ఏముంది ఇంకా ఏముంది పని చేయడానికి, ఇంకా చాలు చేసినంత వరకు చాలు అని అనడం. బాధ ఇంత మాత్రం కూడా బాధ లేకపోవడము. ఎల్ఐసి చేస్తుండేవారు. అది మాకు ఎల్ఐసిలో దగ్గర ఒక 10-12 ఎల్ఐసీలు ఉంటే అన్ని అంకులు ముందు పే చేసేస్తారు, అన్ని ముందే కట్టేస్తారు. మా ఇంటికి తిరుగుతూ ఉంటారు అంకులు. అవి మా హస్బెండ్ కొద్దిగా లేట్ ఇవ్వడం, ఇచ్చే వరకు కూడా ఎంత ఓపిక్గా ఉంటారో, చాలా ఓపిక్గా ఉండి అవి కడుతున్నారు. అసలు ఆ ఎల్ఐసీలు మధ్యలో ఆగిపోకుండా అవి కంటిన్యూ అవుతున్నాయంటే మాకు సంబంధించి, మా పిల్లలకు సంబంధించి అవి అంకులు ఇదితోటే చొరవతోటే ఉంటున్నాయి. ఆ విధంగా నాకు ప్రతి విషయంలో కూడా అంకుల్ యొక్క సహకారం చాలా ఉంది నాకు. అంకుల్ యొక్క జీవితం, రిటైర్మెంట్ జీవితం చాలా హ్యాపీగా జరగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా ఇంకొక ప్రదీప్ చిన్నోడు ఉన్నాడు పెళ్లికి, మళ్ళీ త్వరలోనే ప్రదీప్ పెళ్లితో మళ్ళీ మేమంతా కలవాలి, మనందరం కలవాలి. సందర్భంగా భావి జీవితం అంతా కూడా హ్యాపీగా జరిగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రాజారావు గురించి చెప్పాలంటే నేను 1976 నుంచి చెప్పాల్సి వస్తుంది. మీ అందరికీ ఓపిక ఉంటే అప్పటి నుంచి చెప్తే మరి ఆకలి. రాజారావు గారికి నాకు 1976 నుంచి ఒకే అన్నదమ్ముల్లాగా పెరిగినాం. ఆ రోజు నుంచి కూడా, అంతకుముందు అంటే ఉద్యోగంలో ఎంటర్ అయిన మరుసటి నెల నుంచే మేమిద్దరం దాదాపు 35 సంవత్సరాల నుంచి కూడా. రాజారావు సార్ గురించి మాట్లాడాలంటే ఈ సభా వేదిక మీద ఇప్పుడు సార్ చెప్పినట్టుగా నరసింహారెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ఇప్పుడు ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థలలో ప్రజాప్రతినిధులకు ఉద్యోగస్తులకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే, ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు కొంచెం కుడియడమైనా సర్దుకొని పోయే తత్వం ఉన్న ఉద్యోగస్తుడు మాత్రమే ఈ వ్యవస్థలో మనుగడ సాగిస్తాడు నాకు తెలిసి. కానీ రాజారావు సారు, నేను 93 నా జాయినింగ్, నేను వీడియోగా జాయిన్ అయినా. అప్పుడు తిప్పర్తిలో సారు సీనియర్, అక్కడ మేము 6 years కలిసి చేసినాము. ఆ 6 yearsలో నేను ఏ సందర్భంలో కూడా సార్ ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యి ఎవరితోటి కూడా కుడి ఎడమకు వ్యవహరించినట్టుగా నేనైతే చూడలేదు. మరియు ఈ సభకు హాజరైనటువంటి నాతోటి పంచాయత్ సెక్రటరీలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు బంధుమిత్రులు, జరుగుతుందంటే ఈరోజు ఎంతో సంతోషమైన రోజు. ఎందుకంటే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో యథార్థంగా పనిచేసేవారు మెలగడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ వారి ప్రక్రియలో అందరినీ సంతోషపెడుతూ, అందరితో మంచిగా మెలుగుతూ, ఈ విధంగా వారి యొక్క ఉద్యోగ పర్వాన్ని ఘట్టాన్ని తీసుకొని వచ్చారు. అడ్వైజ్ రూల్ ప్రకారం ఇట్లా ఉంటుంది అని చెప్పడం కూడా నిర్మోహమాటంగా చెప్పేటువంటి వ్యక్తి. వారికి నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ వారు ఈ మండలానికి 15/5/1952 సంవత్సరంలో శ్రీమతి మరియు శ్రీ ఉల్లి రత్నయ్య సుబ్బమ్మ దంపతులకు జన్మించిన చివరి బిడ్డ శ్రీ ఉల్లి రాజారావు గారు. తల్లిదండ్రుల సంరక్షణలో కొద్ది కాలమే పెరిగిన రాజారావు గారు మెట్రికులేషన్ వరకు పూర్తి చేసుకొని తన కాళ్ళపై తాను నిలదొక్కునే ప్రయత్నంలో